గోరింటాకు సీరియల్లో కలిసి నటించిన నిఖిల్ కావ్యశ్రీ తర్వాత ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. దాదాపు 5 ఏళ్ల పాటు వీళ్ళ రిలేషన్ సాఫీగా సాగింది. బుల్లితెరపై ఛాన్సెస్ తో సంబంధం లేకుండా ఏ షోకి వెళ్ళినా వీళ్ళ జంటే కనిపించేది. అలానే ఇద్దరూ కలిసి నీతోనే డాన్స్ సహా పలు టీవీ షోల్లో సందడి చేశారు. అయితే ఊహించని విధంగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడం ఫ్యాన్స్ ని అవాక్కయ్యేలా చేసింది. ఆ తర్వాత అదే బాధతో నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగుపెట్టి టైటిల్ విన్నర్ కూడా అయ్యాడు. కావ్యతో తన ప్రేమ బ్రేకప్ గురించి కూడా హౌస్ లో చెప్పుకుని బాధపడ్డాడు నిఖిల్. అయితే నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలుస్తారని అంతా అనుకున్నారు. కానీ కావ్య మాత్రం నిఖిల్ తో మళ్ళీ రిలేషన్షిప్ కి నో చెప్పేసింది. ఇక కావ్య నో చెప్పడంతో నిఖిల్ కూడా నెమ్మదిగా తన కెరియర్ పై ఫోకస్ పెట్టాడు. కానీ ఇప్పటికీ వీరిద్దరూ కలవాలని నిఖిల్ కావ్య ఫ్యాన్స్ కోరుకుంటూనే ఉన్నారు. అయితే రీసెంట్ గా స్టార్ మా విత్ పరివారం 150 సెలబ్రేషన్స్ కి నిఖిల్ వచ్చాడు. అయితే శ్రీముఖి అంది, నాకు ఎందుకో కావ్యాంజలి లాంటి సినిమా వస్తుంది అని చెప్పింది. దానికి అవినాష్ కావ్య అంటే ఎవరండి అని అడిగాడు. ఆ మాటకి నిఖిల్ అయితే కంటతడి పెట్టుకున్నాడు. ఆ తర్వాత బిఫోర్ అండ్ నౌ అనే గేమ్ కండక్ట్ చేసింది శ్రీముఖి. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అంటూ చెప్పింది. బిఫోర్ కమిటెడ్ వస్తే నవ్వేమో సింగిల్ వచ్చింది. బిఫోర్ మీరు కమిటెడ్ గానే వచ్చారు ఈ షోకి, ఇప్పుడు సింగిల్ గా ఉండిపోయారు, దానికి ఏమంటారు అంటూ శ్రీముఖి అడిగింది. అరే కొంపదీసి షో వల్లే విడిపోయామని ఏమన్నా చెప్తావా ఏంటి అని అర్జున్ అంబాటి అయితే సెటైర్ వేశాడు. ఏ ఎమోషనల్ అవుతున్నాడు రాని శ్రీముఖి అంటే, లేదురా అప్పట్లో హెడెక్, ఇప్పుడు ఆలోచిస్తే హెడెక్ అంటూ కావ్యపై నిఖిల్ కామెంట్స్ చేశాడు. అంటే ఆమె లేనప్పుడే వస్తున్నారు, ఆమె వచ్చినప్పుడు రావట్లేదు, అప్పుడు బిజీ ఉన్నారంటే అంటూ శ్రీముఖి అడిగితే, నీకు దండం పెడతాను అంటూ నిఖిల్ చెప్పాడు. ఎమోషనల్ అవుతున్నాడు, ఓకే దట్స్ ఓకే అంటూ శ్రీముఖి అన్నది. థ్యాంక్ యూ, యువర్ జర్నీ ఆల్సో బ్యూటిఫుల్ అంటూ శ్రీముఖి చెప్పింది.